తీసుకొని ఆ డ్రైవర్ అసలు ఎందుకు చేశారు? ప్రధాన కారణం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఆ పాప ముగ్గురి పిల్లలకు గాయాలయ్యే ఒక పాప మృతి చెందిన ఘటనలో పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. డ్రైవర్ ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడు, అంతా ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తూ బయటకు వెళ్ళిపోయాడు, దానికి అంతటి కారణం ఏంటి, అతనిలో ఇంకేదైనా కోణం దాగి ఉందా, ఈ పిల్లల్ని తీసుకెళ్లి బయటకి ఏమైనా చేయాలనే ఉద్దేశం ఉందా, ఆటో డ్రైవర్ నిజంగానే ఆటో తోలేవా డ్రైవరేనా, లేకపోతే ఇతర కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఆటోను తీసుకొచ్చారా, బాలికల హాస్టళ్లకు ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మనం రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మా ప్రతినిధి గంగారెడ్డి చెప్తున్నట్టుగా ఆ ముగ్గురు అమ్మాయిలు అందులో ఉండగానే బయటికి తీసుకెళ్లడంలో ఇంకేదైనా ఉద్దేశం దాగి ఉందని అనుమానం కూడా కలుగుతోంది. మధ్యమత్తులో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. కానీ ఆ అమ్మాయిలు అలా ఉండగానే వద్దు అని అరుస్తూ ఉన్నారు. ఆ అమ్మాయిలు కేక పెట్టే అవకాశం ఉంది. సో ఆపేయమంటున్నారు. లేదంటే ఒక అమ్మాయి పడిపోయినప్పుడు ఆపాల్సింది ఆ దుర్మార్గుడు, ఆపలేదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీంట్లో ఆ టీచర్, ఆ ప్రిన్సిపాల్ నిర్వాకం సంచలనంగా ఉంది. ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం మూలంగా ఆ ఫర్నిచర్ అక్కడికి వెళ్ళడం ఏంటి, ఇంట్లో ఆస్తులాగా వాడుకోవడం ఏంటి? ఇంట్లో టీచరే కదా, ప్రిన్సిపాలే కదా, ఏం లేదన్నా ఒక 50,000 పైసలు జీతం వస్తుంది, మంచిగా ఉండొచ్చు, అంతా సవ్యంగానే ఉంది. టెంట్ హౌస్ అని పిలిచినా కూడా ఒక 5,000 6,000 ఇస్తే రోజంతా ఫంక్షన్కి టెంట్లు అన్ని వంట అన్ని పంపిస్తాడు. స్కూల్లో ఉన్నటువంటి ఫర్నిచరే కావాలా? స్కూల్లో ఉన్న ఫర్నిచర్ తీసుకెళ్ళి నీ సొంత అవసరాల కోసం వాడుకొని వాటిని ఆటోలో పంపించి అనవసరంగా ఈరోజు ఒక అమ్మాయి మరణానికి కారణమైంది కదా ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపాల్తో పాటు ఆటో డ్రైవర్ అయితే వాడిని నడి రోడ్డు పైన ఇదే ఆటో కట్టి ఈడ్చుకెళ్ళాలి. ఇంత బల్పా? ఎవరికి కంటపడకుండా ఎవరికి చిక్కకుండా వెళ్దాం అనుకున్నాడంట. నువ్వు చేసిందే దుర్మార్గ పని. చిక్కకుండా కంట కనపడకుండా, ఆయన కంట కనపడితే నీకు పోయేదేముంది? నీకు డబ్బులు ఇచ్చారు, నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఫర్నిచర్ దించేసాను, అంతే కదని పని. ఆ ప్రిన్సిపాల్ చేయమని చెప్తే ప్రిన్సిపాల్ తోసేస్తే అయిపోతుంది. దానికి నువ్వు ఏదో మనసుకు తీసుకొని నాకు కనబడొద్దు కంటబడొద్దు, ఈ ఆఖరికి వస్తే ఒక అమ్మాయి ప్రాణాలు పోయినాయి. ఆ తల్లిదండ్రులకి ఎవరు ఆ విషాదాన్ని మిగిల్చాలి? ఆ తల్లిదండ్రులకి ఎవరు వాళ్ళు నచ్చజెప్పాలి? ఆ కూతురు చదువుకుంటుంది కదా నా హాస్టల్. ఈరోజు అంతా సవ్యంగా ఉండుంటే మంచి రిపబ్లిక్ డే రోజున అందరికి తెలిసింది, చాలామంది చిన్నపిల్లలు ఇప్పుడు కొంత రిపబ్లిక్ డే అనగానే స్కూల్స్లో డ్యాన్సులు వేయడాలు, పాటలు పాడడాలు, స్పీచెస్, ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఈరోజు ఆ అమ్మాయి మరణంతో ఒక్కసారిగా ఆ జిల్లా మొత్తం విషాదం నెలకొంది. విద్యార్థి సంఘాలు అక్కడ చేరుకొని పలు రకాల ఆందోళన చేపడుతున్నాయి. ఒకసారి ఈ అమ్మాయి మరణం పైన డాక్టర్ కూడా, ఎవరైతే ట్రీట్ చేశారో డాక్టర్ కూడా మాట్లాడుకొచ్చారు. ఆ డాక్టర్ని మాట్లాడే చూద్దాం. డాక్టర్ సాయి కిరణ్, ఇది డ్యూటీ డాక్టర్ ఏహెచ్ హాస్పిటల్ బాన్స్వాడ. ఇప్పుడే మాకు ఒక కేసు వచ్చింది, ట్రామా పేషెంట్. అరౌండ్ ఆమె ఆటో నుంచి కింద పడింది అని వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి పేషెంట్ కంప్లీట్లీ బ్రాడ్ డెడ్ ఉంది. హాస్పిటల్ ఇంజురీ ఉంది క్లియర్గా. బోత్ ఇయర్ బ్లీడ్స్ ఉన్నాయి. మల్టిపుల్ అబ్రేషన్ ఆన్ హ్యాండ్ అండ్ ఫేస్ ఉందండి. మేము ఆల్రెడీ ఈసీజీ తీసి డిక్లేర్ కూడా చేశాము. బాడీ అనేది పోస్ట్ మార్టంకి ఇంటిమేషన్ ఇచ్చాము. లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. మా సూపరింటెండెంట్ సార్కి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. సార్ ఈజ్ ఆల్సో ఆన్ ద వే. ఎక్కడి నుంచి? ఇది బోర్లం నుంచి వచ్చారండి. బోర్లం క్యాంప్ నుంచి గురుకుల హాస్టల్ పిల్లలు అనుకుంటా. ఇది వాళ్ళ హెల్త్ సూపర్వైజర్ ఎవరు తీసుకొచ్చారు, డాక్టర్ సాయి కిరణ్. సో డాక్టర్ చెప్తున్న ప్రకారంగా డాక్టర్ పేరు సాయి కిరణ్ అంట. ఆయన బోర్లం నుంచి గురుకుల హాస్టల్ నుంచి వచ్చారు. మేజర్ ఇంజురీస్ హ్యాండ్ పైన, మొహం పైన ఇంజురీస్ ఉన్నాయని చెప్తున్నాడు. సో ఇంజురీస్ ఉన్నాయి, తీవ్రంగా బ్లడ్ కారిపోయింది, చాలా పెద్ద ఎత్తున ఆ అమ్మాయి ఇబ్బంది పడింది, గాయాలు మల్టిపుల్ డ్యామేజెస్ ఉన్నాయంట. ఒకసారి ఆ వేగంగా వెళ్ళే ఆటోలో నుంచి చిన్నగా మనం ఒక స్టెప్ దిగే ముందే కరెక్ట్గా కాలేకపోతే కాలు బెనికిపోయింది. అలాంటిది వేగంగా వెళ్ళేటువంటి ఆటోలో నుంచి ఆ అమ్మాయి దిగుతూ ఉంటే ఆ అమ్మాయి కింద పడడం కాకుండా కొద్ది దూరం వరకు రాక్తూ వెళ్ళింది. మీకు ఆ విజువల్ చూపిస్తాను. థర్డ్ అమ్మాయి చూడండి, కింద పడిపోయి రాక్తూ వెళ్ళింది. సో దీంతో ఆ అమ్మాయి స్పాట్లోనే అప్పటికే భయపడిపోయి టెన్షన్లో ఉండి ఉంటుంది. సో అటువంటి చిన్న అమ్మాయి ఎవరు జరుగుద్ది అనుకోరు. డెఫినెట్గా ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయి ఉంటుంది. దానికి తోడు చేతికి దెబ్బలు తాకినాయి, మల్టిపుల్ డ్యామేజెస్ అయ్యాయి. అంతా కూడా కలిపి ఒక్కసారిగా ఈ ప్రమాదంలో ఆ అమ్మాయి మరణానికి కారణమైంది. ఒక సూపర్వైజర్ తీసుకెళ్ళడం హాస్పిటల్కి కూడా వెంటనే హుటాహుటిన ఒక సూపర్వైజర్ తీసుకెళ్ళడంతో ఆ సూపర్వైజర్ తీసుకెళ్ళినటువంటి ఆ అమ్మాయిని చెక్ చేస్తే అప్పటికే ఆ అమ్మాయి మరణించింది అని చెప్పి ఆ డాక్టర్ చెప్తున్నారు. ఏదేమైనా సంగీత మరణానికి ఎవరు కారణం మీరు అనుకుంటున్నారు? ప్రిన్సిపల్, ఆటో డ్రైవర్. సో ప్రధానంగా ఇక్కడ ఈ ఘటనలో నేను చెప్తున్న వారికి నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా ప్రిన్సిపల్ 100% తప్పు చేసి ఉండొచ్చు. ప్రిన్సిపల్ 100% తప్పు చేసింది. కానీ ఆటో డ్రైవర్ని బండకేసి కొట్టాలి, మామూలు కాదు. వాడు మీ చేతికి దొరికితే ఏం చేస్తారో కామెంట్ చేయండి. వాడు అదే ఆటోకి తాడు బట్టి 2 కాళ్ళు కట్టేసి ఆ రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళాలి.
అరే ఒక అమ్మాయి పడింది, ఆ అమ్మాయి పడిపోయిందని శబ్దం వస్తుంది, నీ ఆటోలో ఉన్నటువంటి అమ్మాయి తెలుస్తుంది కదా, మీ మినిమం ఇంకిత జ్ఞానం కదా, అది ఆపాలనా లేదా? లేదు, రెండో అమ్మాయి పడిపోయింది, ఆపాలనా లేదా? వాడు అక్కడ అంత పడిపోయినా ఆకుండా వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి పరారైపోయాడు, వాడు లేడు అక్కడ. చూడండి, ఈ ఫోటోలో కనిపించినటువంటి ఈ అమ్మాయి ఇప్పుడు ఈ ప్రమాదంలో మరణించినటువంటి ఆ చిన్నారి. చూడండి, ముక్కుపచ్చలారని ఆ చిన్నారి స్కూల్లో చదువుకొని, ఓ గురుకుల స్కూల్, ఎంతటి నిరుపేదరికం వాళ్ళకి ఈ పరిస్థితి తీసుకొచ్చిందో. అక్కడే ఉండి మంచిగా చదువుకొని రేపు మాప తల్లిదండ్రులకి మంచిగా ఒక మంచి ఉన్నత స్థాయిలో లేకపోతే ఏదైనా మంచి విషయంలో తను ఒక గొప్ప విజయ సాధకు రావాల అనే రకంగా ఆలోచించి ఉంటుంది. కానీ ఆ టీచర్ సొంత ఇంట్లో పూజలంట. ఈరోజు నీ పూజలు ఫలించాయమ్మా, ఈ యొక్క చిన్నారి మరణానికి కారణం నీ పూజలే. నువ్వు చేసేటువంటి ఒక నికృష్ట పనే. నీ ఇంట్లో ఫర్నిచర్ అని 50,000 పైచిలకే జీతం వస్తుంది. మీరు చెప్పండి, నేను కామెంట్స్ చదువుతాను, మీరు కామెంట్ చేయండి. ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్కి మినిమం ఆన్ అండ్ యావరేజ్గా 50,000 జీతం ఉంటుంది, మినిమం అది. సో ఆమె స్కూల్లో ఉన్న ఫర్నిచర్, కుర్చీలు వాటి ఇంట్లో పూజకి, కుర్చీ లేకపోతే కింద కూర్చోమనందరినీ. నీ కుర్చీల కోసం ఈరోజు ఒక అమ్మాయి ప్రాణం తీస్తావా? కుర్చీల కోసం తీసుకువెళ్ళి కుర్చీల కోసం తీసుకెళ్ళి ఆ కుర్చీల కోసం తీసుకెళ్ళినతోటి ఆ పూజ అయిపోయినాక తీసుకెళ్ళి మళ్ళీ ఒక ప్యాసింజర్ ఆటోలో పంపించి, ఆ ఆటో వచ్చిన తర్వాత తీయడానికి కూడా, కుర్చీలు తీయడానికి కూడా సిబ్బందిని, ఆ విద్యార్థుల్ని వాడుకుందంట. తీసిన తర్వాత ఆ నీచమైనటువంటి ఆటో డ్రైవర్ యొక్క నికృష్టపు చర్య వల్ల, ఒక బలిసి చర్య వల్ల, సో ప్రజెంట్ ఆ హ్యాపెనింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రస్తుతానికి అటు ప్రిన్సిపల్ అండ్ ఆటో డ్రైవర్ పైన కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. మరొక దానికి సంబంధించి అప్డేట్ వచ్చింది, ఆ ఇద్దరిపై కేసులు నమోదయ్యి వారిద్దరు కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. సో ప్రెసెంట్ ప్రిన్సిపల్ అండ్ ఆటో డ్రైవర్ ఇద్దరు కూడా అబ్స్కాండ్ లో ఉన్నారు. విద్యార్థి సంఘాల నేతల ఆందోళనలతో ఒకసారిగా పోలీసు అలర్ట్ అయ్యారు. ఆ ఇద్దరిపైన కేసులు నమోదు చేశారు. ఇద్దరు కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సో మీరేమంటారు? ఈ ప్రిన్సిపల్ పైన ఆటో డ్రైవర్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు మీ చేతికి చిక్కితే ఏం చేయాలనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university.